గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మేజర్గా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనకి ఏంటంటే ఆల్ టైమ్ హైస్ అనేది ట్రేడ్ అవుతుందండి. మనకి నిఫ్టీ చూసినట్లయితే 24,502. సో మంచి అప్ సైడ్ మూమెంటం అనేది చూసాము, మంచి పికప్ అనేది చూసాము. సో ఇది రేపు కూడా క్యారీ అవ్వచ్చా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేస్తాము. ఈవెన్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే అంత పార్టిసిపేషన్ అయితే చేయలేదండి. బ్యాంక్ నిఫ్టీ అసలు పార్టిసిపేషన్ చేయలేదు, కానీ నిఫ్టీ అయితే మంచి పార్టిసిపేషన్ చేసింది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ ఉండొచ్చు, నిఫ్టీ ఉండొచ్చు, లేకపోతే ఐటీ ఇండెక్స్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయో ఐటీ అనేది సో మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. లాస్ట్ 1.5 ఇయర్ ఐటీ అనేది మంచి పార్టిసిపేషన్ లేదు. ఇప్పుడు వన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ గ్రాప్ చేయాలనుకుంటున్నారో ఐటీ ఇండెక్స్ బై చేయొచ్చా లేదా, సో ఐటీ స్టాక్స్ బై చేయొచ్చు లేదా ఏ స్టాక్స్ బై చేయొచ్చు ఏందనేది చూద్దాము. అండ్ మోర్ ఓవర్ రిజల్ట్స్ కూడా మంచి ఇంపాక్ట్ అయితే కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనకి 24,500 దగ్గర నిఫ్టీ అనేది హాల్ట్ అయింది. అండ్ మనకి గ్లోబల్ ఇండిసెస్ చూద్దాము. మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 24,603 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మనకి యూరోపియన్ మార్కెట్స్ మంచి పాజిటివ్లో ట్రేడ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి మంచి పాజిటివ్లో అయితే ట్రేడ్ అయింది, ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో నియర్ అబౌట్ 1.14% డాక్స్ అండ్ జర్మనీ, క్యాక్, ఫ్రాన్స్ వచ్చేసి 1.26. అండ్ ఈవెన్ మనకి యూఎస్ ఫ్యూచర్స్ కానీ యూఎస్ మార్కెట్స్ చూసినట్లయితే సో ఓవరాల్ ఇక్కడ చూసినట్లయితే వెరీ బుల్లిష్ మూమెంటం అనేది మనం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఏదైతే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తున్నాయో అది ఇంకా మనకి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు మార్కెట్ అన్నట్టుగా కనిపిస్తుంది. సో ఒకసారి మనం డేటా కూడా గమనించి దాని తర్వాత మనం మార్కెట్లోకి వెళ్దాం. ఓకే, సో మనం 24,500 దగ్గర మనకి నిఫ్టీ అనేది ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము, క్లోజ్ అవ్వడం కూడా చూస్తున్నాము. మనకు నెక్స్ట్ వచ్చేసి 24,600 అండ్ 24,700 అనేది మన ఇక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. మనకి మేజర్ సపోర్ట్ చూసినట్లయితే వన్స్ ఈవెన్ మనకి అప్ సైడ్ కంటే డౌన్ సైడ్ మనకి ఓఐ అనేది ఎక్కువ బిల్డ్ అయింది చూసినట్లయితే 24,400. కాకపోతే రేపు మార్కెట్ పాజిటివ్ మూమెంటం అవుతుందా నెగిటివ్ మూమెంటం అవుతుందా అనేది అంటే మనకి ఫార్మేషన్ అయ్యే క్యాండిల్స్ ప్రకారం మనం చూద్దాం. ఓకే, సో మనకు వచ్చేసి ఇక్కడ డే క్యాండిల్ చూసామంటే డే క్యాండిల్లో మనకి మంచి బుల్లిష్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. డే క్యాండిల్లో మనం ఇక్కడ చూసినట్లయితే మనకి మార్కెట్లో ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఆల్ టైమ్ హైస్ అనేది క్రాస్ అవుతా. సో నేను 24,462 అనేది నాది మేజర్ స్టాప్ లాస్గా నేను డే క్యాండిల్ ద్వారా చూస్తున్నాను. 24,462 ఇది వచ్చేసి మేజర్గా రీసెట్ చేస్తానండి. మనకి రీసెట్ చేసిన తర్వాత సో 24,462 అనేది మనకి మేజర్ ఇది వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. సో నాకు వచ్చేసి ఇమీడియట్గా విత్ ఈ యొక్క 30 పాయింట్స్ స్టాప్ లాస్తో నేను ఇమీడియట్గా బయింగ్ సైడ్కి ఎంటర్ అవుతానండి. ఒకవేళ మార్కెట్ అనేది నాకు ఓన్లీ ఒక స్మాల్ రేంజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం. ఓకే, స్మాల్ రేంజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం నేను బయింగ్ మూమెంటంకి అయితే వెళ్తాను. సో నాకు ఇది 24,000 ఏదైతే ఉందో ఈ లెవెల్స్ చూడండి, 24,447 లెవెల్స్. అండ్ కాకపోతే ఏంటంటే మనకి మార్కెట్లో కొంత బాగా బుల్లిష్ మూమెంటం అయిన తర్వాత మనకు కొంత డౌన్ సైడ్ అనేది రావడం చూస్తున్నాం. కొంత బుల్లిష్ మూమెంటం అయిన తర్వాత మనకు కొంత డౌన్ సైడ్ చూడండి, దగ్గర 24,600 టచ్ అయ్యి మనకి మళ్ళీ డౌన్ సైడ్ అనేది రావడం చూస్తున్నాను. ఇది 24,492. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ స్టాప్ లాస్ మీరు కన్సిడర్ చేసిన మనకి ఇమీడియట్ స్టాప్ లాస్ వచ్చేసి 24,477. ఇది కూడా మీరు ఎక్సైజ్ ఒకవేళ మనము నిఫ్టీ బైకింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం 24,477 అనేది స్టాప్ లాస్గా మీరు కన్సిడర్ చేయండి యాజ్ పర్ మనకి 15 మినిట్స్ క్యాండిల్ ప్రకారం. నాకైతే ఇది వచ్చేసి నేను ఆల్ టైమ్ హైస్ అయితే క్రాస్ అవుతుంది అనేది నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మన Q1 రిజల్ట్స్ మంచిగా డ్రైవ్ చేస్తున్నాయి మార్కెట్ని. ఓకే, Q1 రిజల్ట్స్ మంచిగా డ్రైవ్ చేస్తున్నాయి మార్కెట్ని. కాకపోతే నాకు నెగిటివ్ రావాలంటే మాత్రం నాకు ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో సో 24,440, సో ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో అప్పుడు నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. 24,440 ఎప్పుడైతే డౌన్ క్రాస్ అవుతూ ఉంటుందో అప్పుడు నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. టిల్ దెన్ నేనైతే సెల్లింగ్ సైడ్కి వెళ్ళను. కాకపోతే ఏంటంటే నా వన్ సైడ్ వ్యూ అయితే రేపు పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకుండా మనకి ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం మనం క్లియర్ బయింగ్ సైడ్కి వెళ్తాము. లేదు మనం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 24,600 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది అనుకుంటే మాత్రం అప్పుడు మనం సో నెక్స్ట్ ఏ స్టాక్ ఆప్షన్ తీసుకోవాలి. టీసీఎస్ ఆల్రెడీ మనకు బాగా పెరిగింది. సో ఇప్పుడు వచ్చేసి హెచ్సిఎల్ రిజల్ట్స్ ఇచ్చింది, దాని రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు, దీని ఆప్షన్స్ మనం ట్రై చేయొచ్చో లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము. నాట్ ఓన్లీ స్టాక్ మనకి ఇండిసెస్ అండి, స్టాక్ ఆప్షన్స్ కూడా మనం ట్రై చేస్తున్నాం. ఓకే, సో దీని క్లియర్ లెవెల్స్ నేను బులిష్గా ఉన్నాను. నిఫ్టీ 24,600 ఫస్ట్ టార్గెట్, 24,700 సెకండ్ టార్గెట్. కాకపోతే ఏంటంటే నాకు ఇది గ్యాప్ అప్ కాకుండా కొంత జస్ట్ 40 to 50 పాయింట్స్ వరకు నాకు ఈజీగా నేను బయింగ్ సైడ్కి అయితే వెళ్తానండి. ఓకే,
నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో మనం మూమెంటం అనేది చూడలేదు అన్నట్టుగానే మనం చూడలేదు, ఓన్లీ నిఫ్టీలోనే మనం మూమెంట్ చూసాము. సో బ్యాంక్ నిఫ్టీ ఎంతవరకు మనకి ఉండొచ్చు అని అంటే ఇది ఎం ప్యాటర్న్ అనేది చాలా పెద్ద మనకు వచ్చేసి ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. కాకపోతే ఎం ప్యాటర్న్ అనుకున్నప్పుడు మనము దీని యొక్క అబోవే మనం బయింగ్ సైడ్కి వెళ్ళాలి. యాజ్ పర్ ఎం ప్యాటర్న్ దీని యొక్క అబోవే మనం బయింగ్ సైడ్కి వెళ్ళాలి. సో స్టాప్ లాస్ 52,200 స్టాప్ లాస్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి యాజ్ పర్ ఎం ప్యాటర్న్ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే. కాకపోతే ఇంత 400-500 పాయింట్స్ స్టాప్ లాస్ ఎప్పుడైతే ఉంటుందో మనం ఆ స్ట్రాటజీని అయితే అవాయిడ్ చేయాలి. ఓకే, స్ట్రాటజీని అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మనం స్టాప్ లాస్ అనేది మినిమల్గా ఉన్నది చూసుకొని ఆ స్ట్రాటజీ ప్రకారం మనం ఎంటర్ అవడం చూస్తాము. లాస్ట్ టైం ఉన్న ఏది దివీస్ 60 to 63 అంటే 63 ఎంట్రీ 60 స్టాప్ లాస్ ఇచ్చాను, మంచిగా 80 దాకా హిట్ అయింది. అది మన వాట్సాప్ గ్రూప్లో కూడా పింగ్ చేస్తూ వచ్చాను. సో ఆ విధంగా మనకి ఆ స్టాప్ లాస్ అనేది మనం మేనేజ్ చేసుకోవడంలోనే ట్రేడింగ్ మొత్తం డిపెండ్ అయి ఉన్నది. ఓకే, సో ఇది వచ్చేసి నాకు నేను లాస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి 50 మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. కాకపోతే దీనికి నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తానా బయింగ్ సైడ్కి వెళ్తానా అనేది మీరు కన్సిడర్ చేయాలంటే మాత్రం నాకు ఇక్కడ లెవెల్స్ చూపిస్తుంది, ఈ లెవెల్స్ అని. సో ఈ 52,200 లెవెల్స్ మంచి స్ట్రాంగ్ సపోర్ట్గా నాకు యాక్ట్ చేస్తుంది. 52,200 స్ట్రాంగ్ సపోర్ట్గా నాకు యాక్ట్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే నేను 52,200 బిలో అయితేనే నేను సెల్లింగ్ సైడ్కి చూస్తాను. సో బయింగ్ సైడ్ అంటే టిల్ దెన్ నేను బయింగ్ సైడ్గా ఉంటానండి. మనకు మార్కెట్లో బుల్లిష్ మూమెంటం అనేది ఉంది కాబట్టి కొంత నేను మార్కెట్లో బయింగ్ సైడ్కి వెళ్తాను. యాజ్ పర్ నాకు బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ లెవెల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సో మనం రేపు నిఫ్టీ అనేది ట్రేడ్ చేయడం చూస్తాము. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం నేను ఈ లెవెల్స్లో నేను ఎంటర్ అయినా సేమ్ లెవెల్స్లో ఎంటర్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయితే నాకు 52,200 లెవెల్స్ అనేది మాకు మంచి సపోర్ట్గా అనేది యాక్ట్ చేస్తుంది, అది మీరు చూడాలి. ఓకే, మంచి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది, అది మీరు చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి కొంత ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. సాఫ్ట్ బ్యాంక్ ఎగ్జిట్స్ పేటిఎం ఎట్ లాస్ అరౌండ్ $150 million. సో $150 million అనేది చాలా హ్యూజ్ అమౌంట్ అని సాఫ్ట్ బ్యాంక్ కూడా దాని షేర్స్ అయితే సెల్ చేయడం చూస్తున్నాము. ఓకే, సో పేటిఎంలో నాట్ ఓన్లీ సాఫ్ట్ బ్యాంక్ అండి, ఐపీఓ ప్రైజెస్ ఎవరైతే లిస్ట్ అయినారో అప్పటి నుంచి వాళ్ళు లాసెసే చూస్తున్నారు. కాకపోతే పేటిఎం రీసెంట్గా కూడా ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్ కూడా హాల్ట్ చేసింది. సో అందువలన దీనిలో ఇంకా టర్న్ ఓవర్ కూడా ఇంకా డ్రాస్టిక్గా పడిపోయే ఛాన్స్ ఉంది, అది మీరు ఒకసారి గమనించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐఐపి డేటా. ఇండియాస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బీట్స్ ఎస్టిమేట్స్, గ్రోత్ సీన్ అట్ 5.9% అన్నది చూస్తున్నాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి 5.9% ఇన్ మే యాన్యువల్ బేస్ యాజ్ అగెనెస్ట్ 5% నుంచి 5.9% అంటే ఇది ఎవరు మనకి డిక్లేర్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI అనేది డిక్లేర్ చేసింది. సో ఇది ఒక పాజిటివ్ సైన్ అండి. ఎప్పుడైతే మనకి ఐఐపి డేటా బీట్స్ ఎస్టిమేట్స్, టీసీఎస్ బీట్స్ ఎస్టిమేట్స్, హెచ్ఏఎల్ బీట్స్ ఎస్టిమేట్స్ ఇలా వస్తూ ఉంటాయో అది మంచి స్టాక్ మీద కూడా మంచి పాజిటివ్ మూమెంటం ఉంటుంది. సో అది మార్కెట్ని డ్రైవ్ చేస్తుంది పాజిటివ్ ట్రెండింగ్లో. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎల్ వచ్చేసి టెక్నాలజీ Q1 రిజల్ట్స్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ 20% బీట్స్ ఎస్టిమేట్స్. సో మన టీసీఎస్ అనేది మంచిగా చూసాము, ఈ యొక్క వర్డ్ చూసాము బీట్స్ ఎస్టిమేట్స్ అన్నట్టు. ఇప్పుడు మనం ఇది చూస్తున్నాము. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 7% ఇంక్రీజ్ అయినట్లుగా ఇచ్చారు. సో ఓవరాల్ గ్రోత్ అనేది మనకి బాగుందన్నట్లుగా ఇస్తున్నారు. ఓకే, కాకపోతే ఏంటంటే డిక్రీజ్డ్ 4% క్వార్టర్ ఆన్ క్వార్టర్ అన్నట్టు ఇక్కడ చూస్తున్నాము. డిక్రీజ్డ్ 4% క్వార్టర్ ఆన్ క్వార్టర్ అన్నట్టుగా చూస్తున్నాము. ఇది ఎంత మటుకి దాని యొక్క స్టాక్ మూమెంట్ మీద ఉంటుంది, రిజల్ట్స్ ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ఈడిఏ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది రిజల్ట్స్ దీని యొక్క మూమెంటం ఆల్రెడీ ఇచ్చేసిందండి. రిజల్ట్స్ రాకముందే మూమెంటం ఇచ్చేసింది. సో రిజల్ట్స్ రాకముందే మూమెంటం ఇచ్చింది కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, అది మన చార్ట్స్ ద్వారా కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ డిమార్ట్ Q1 రిజల్ట్స్ వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానివ్వండి, ఇయర్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, గ్రోత్ అయితే బాగున్నట్లుగా మనకి ఇక్కడ డేటా అయితే ఉంది. సో డేటా అయితే మనకి క్లియర్గా ఉంది. అండ్ డిమార్ట్ కూడా అంత పార్టిసిపేషన్ చేయలేదు అండ్ ఐటీ ఇండెక్స్ చేయలేదు. సో అవి వచ్చేసి ఇప్పుడు మార్కెట్ని డ్రైవ్ చేస్తాయి. ఓకే, ఇక్కడ మనం చూద్దాము ముందుగా డిమార్ట్. సో డిమార్ట్ మన డే క్యాండిల్ చూసినట్లయితే మనకి మంచి 1, 2, 3 థర్డ్ క్యాండిల్ కొంత లోలో ఫార్మేషన్ జరిగింది కాబట్టి నేను ఇది బయింగ్కి వెళ్తున్నాను.
అది మీరు ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి డీమార్ట్. ఓకే, డీమార్ట్ అనేది ఒకసారి చూడండి. నేను బయింగ్ మూమెంట్కి వెళ్తున్నానండి. ఇది వచ్చేసి నాకు జస్ట్ ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకొని నేను బయింగ్కి వెళ్తున్నాను డీమార్ట్. 4930 మీరు నోట్ చేసుకోండి, 4930 అండ్ బయింగ్ సైడ్కి వెళ్తున్నాను. నాకు 5017 అనేది నాకు టార్గెట్గా కనిపిస్తుంది డీమార్ట్. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్ అండి. హెచ్సిఎల్ టెక్లో కూడా కొంత మూమెంటం, పాజిటివ్ అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది. నాకు స్టాప్ లాస్ 1552తో నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఇది వచ్చేసి నాకు ఆల్ టైమ్ హైస్ అయితే బ్రేక్ అవుతాయి అనేది అన్నట్లు నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఆల్ టైమ్ హైస్ అయితే ఈసారి బ్రేక్ అవుతాయి, 1700 క్రాస్ అవుతుంది అన్నట్టు నాకు క్లియర్గా కనిపిస్తుంది హెచ్సిఎల్ టెక్. ఓకే, పేటిఎం మనకు ఆల్రెడీ నెగిటివ్ రిజల్ట్స్ సర్క్యులేట్ అవుతుంది అండ్ అందులోనూ కొంత మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మోస్ట్లీ నేనైతే పేటిఎం ఎప్పటికీ రికమెండ్ చేయను. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో మీరు బెటర్ 50% ఎగ్జిట్ అయ్యి మంచి మల్టీబ్యాగర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ ఐఆర్ఈడిఏ అండి. ఐఆర్ఈడిఏ వచ్చేసి మనకి వీక్లీ చూసినట్లయితే మనకి విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది, మంచి రిటర్న్స్ అయితే ఎంజాయ్ చేశారు. కాకపోతే ఇప్పుడైతే కొంత సెల్లింగ్ ప్రెషర్ మనం చూస్తున్నాం. ఈ క్యాండిల్ చూడండి, కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే చూస్తున్నాము. మనకు వచ్చేసి నియర్ అబౌట్ 250 లెవెల్స్ దాకా అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది, అది మీరు చూడాలి. మనం ఆల్రెడీ చెప్పాము, వన్స్ 300 ఎప్పుడైతే టచ్ అవుతుందో ఆటోమేటిక్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ అండి. టీసీఎస్ బీట్స్ ఎస్టిమేట్స్ అన్నట్టుగా ఇస్తున్నారు. ఇది వచ్చేసి ఇంకా నాకు ఆల్ టైమ్ హైస్ ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఐటీ ఇండెక్స్ హవా అయితే ఉంది. ఆల్ టైమ్ హైస్ కూడా ఇది క్రాస్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు మనం ఈవెన్ మంత్ చార్ట్ కూడా చూద్దాము. ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ రీచ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ రీచ్ కానీ కొన్ని ఉంటాయండి, అది విప్రో కానివ్వండి, లేకపోతే మనకి హెచ్సిఎల్ టెక్, వీటిని మీరు గ్రాప్ చేయాలి ఇప్పుడు. విప్రో కానివ్వండి, హెచ్సిఎల్ టెక్. నేను విప్రో ఆల్రెడీ రికమెండ్ చేశాను మన వాట్సాప్ గ్రూప్ ద్వారా. అది మీరు ఎవరైతే గమనించలేదో ఒకసారి మీరు విప్రో కూడా చూడొచ్చు. మనం 550 లెవెల్స్ దగ్గర రికమెండ్ చేశాము. ఇది ఆల్ టైమ్ హై 735. ఇది ఇంకా చాలా ఫాస్ట్గా దాన్ని క్యాచ్ చేసే అవకాశం అయితే ఉంది. 731 లెవెల్స్ ఫాస్ట్గా క్యాచ్ చేసే అవకాశం అయితే ఉంది, అది మీరు చూడండి. ఓకే, మీకు ఏది క్వెరీ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో కామెంట్ సెక్షన్లోనే కామెంట్ చేయండి. నేను ఇమీడియట్గా దాని ద్వారా రిప్లై ఇచ్చేస్తాను, సేమ్ కామెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.